ఆఖరి నిమిషం కూడా ఒప్పుకునే పరిస్థితి లేక నువ్వు స్పాట్ లో మరణిస్తే, శిలువ మీద ఇద్దరు దొంగలుంటే ఒక వ్యక్తి కప్పుకుంటున్నాడు, నువ్వు దేవుని అయితే, నువ్వు రాజు అయితే, నువ్వు సృష్టికర్తవైతే నిన్ను విడిపించట్టాడు. ఇంకో వ్యక్తి మాత్రం నిజంగా రే మనం పాపాలు చేశాం రా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నవాడు మాత్రమే విడిపించబడతాడు. ఇంకా కొద్దిమంది ఏమమ్మా బాప్తిసం తీసుకోమ్మా, శక్తి లేదు, బలం లేదు, ముసలాం అయిపోతున్నావు అంటే, అయ్యా నా మనస్సులో ఉన్నాడయ్యా దేవుడు. ఎంత గొప్ప మాటలు. వాళ్ళ భర్తను అడిగాను, అయ్యా మీ ఏజ్ అయిపోతా ఉంది, ఇంకొక కొన్ని రోజులు అయితే మంచం మీద పడితే బాప్తిసం చేయడం కూడా అవకాశం లేదంటే, రోజు నా మనసులో నేను రోజు తలుసుకుంటాను, అందరు దేవుని తలుసుకుంటాను, అందరు దేవుని సమానంగా చూస్తాను నేను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొద్ది మంది ఏమంటారు తెలుసా, ఆ శిలువ మీద దొంగ ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఆఖరి నిమిషంలో ఒప్పుకున్నాడు కదా. ఒక ఆయన అంటాడు, నాకు కూడా నేను చనిపోయే ముందు ఆఖరి నిమిషం అవకాశం వస్తా ప్రభా నన్ను క్షమించని చెప్పి నేను పరలోకంలో అడుగు పెడతా. నేను అంటాను, మరి ఆఖరి నిమిషంలో అడుగు పెట్టా అంటున్నావు కదా, ఒకవేళ నువ్వు ఆఖరి నిమిషం కూడా ఒప్పుకునే పరిస్థితి లేక నువ్వు స్పాట్ లో మరణిస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా బాప్తిసం లేనివారు, యవన బిడ్డలారా బాప్తిసం లేనివారు, ఇదే తగిన సమయం. నీవు ఒప్పుకుంటే ప్రభు నిన్ను రక్షించబోతున్నాడు. నువ్వు ఒప్పుకుంటే నిశ్చయంగా నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు ఒప్పుకుంటే నీకు అవకాశం ప్రభు ఇస్తాడు. ఇంకా రక్షణ లేనివారు నన్ను రాకముందే ఈ శిలువ మీద రెండవ దొంగ వలె వివేకం కలిగి, జ్ఞానం కలిగి, సమస్య రాకముందే ప్రార్థించే మనసు మనకి మన ప్రభుని అడుగుదాం.